హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్దీ రెసిపీ కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ కొబ్బరి అన్నం పిల్లలకి ఎటువంటి డౌట్స్ లేకుండా పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ రెసిపీ. కొబ్బరి అన్నాన్ని ప్రిపరేషన్ చూసేద్దామా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని హోల్ బిర్యానీ మసాలాని వేసుకుని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకొని చిన్న జాజికాయ ముక్కను పొడి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకుని కొబ్బరి పాలని బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలను వేసుకుని మరిగించుకోవాలి. చూడండి, ఇవి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా 1 గంట నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకుని బాగా కలుపుకొని నీళ్లు మొత్తం 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా నీళ్లు కొంచెం తక్కువ అయిన తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ. దీన్ని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఈజీగా ఇష్టంగా తినేస్తారు. కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.